భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ భూములు ఆక్రమణ నుంచి కాపాడేందుకు వెళ్లిన ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్తుల దాడిని ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లోని అర్చక సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఆయా ఆలయాల్లో నిరసనలు వ్యక్తం చేశారు. నల్ల బ్యాడ్జీలు ధరించి ఈవోపై జరిగిన దాడిని ఖండించారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి ఆలయ భూముల్లో ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని, భూములపై ఉన్న సమస్యను సత్వరమే పరిష్కరించాలని భద్రాచలం ఉద్యోగ సంఘాల నాయకులు కోరారు. ఆక్రమణకు గురవుతున్న 889 ఎకరాల భూమిని కాపాడటానికి వెళ్లిన ఈవోపై గ్రామస్తులు దాడి సరికాదని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. దేవస్థానం భూముల విషయంలో జరిగిన వివాదంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. దేవస్థానం భూమిపై జరిగిన దాడిని దేవస్థాన ఉద్యోగులందరి తరఫున ఖండిస్తూ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దేవస్థానం ఈవో గారి మీద జరిగినటువంటి దాడికి నిరసన కార్యక్రమం తెలియజేస్తూ వారి పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని